ఢిల్లీ హైకోర్టులో కీలకంగా ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలైతే బయటపడ్డాయి. దాదాపు 50 కోట్ల వరకు నోట్ల కట్టలు న్యాయవాది ఇంట్లో దొరికినట్లుగా వార్తలు వస్తున్నాయి. 14 తారీఖు నాడు గత శుక్రవారం హోలీ పండుగ నాడు వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే అగ్ని ప్రమాదం సంబంధించి ఎవరైతే ఫైర్ అధికారులు ఆ మంటలార్పడానికి పోయిన క్రమంలో ఒక రూమ్లో ఓపెన్ చేసి చూస్తే పూర్తిగా కూడా నోట్ల కట్టలు అన్ని 2000 నోట్ల కట్టలు 500 నోట్ల కట్టలతోటి ఒక గదిలో దాదాపు 50 కోట్ల నోట్ల కట్టలు అయితే బయటపడ్డ పరిస్థితి. మరి ఈ 50 నోట్ల కట్టలు ఆయనకు అన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి? నోట్ల కట్టలు నగదే ఇంత ఉంటే అనధికారికంగా ఎన్ని ఆస్తులు జమ చేసినాడు, భూములెన్ని, దానికి సంబంధించిన బంగారం ఎన్ని, నగలెన్ని, ఈ అన్నిటి మీద కూడా ఒక విచారణ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నాడు కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన కూడా దాంట్లో దానికి సంబంధించి దాని మీద విచారణ చేపట్టిన, దాని మీద దృష్టి పెట్టిరు. కొలీజియం కూడా ఆయన మీద నిర్ణయం తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలనే దాని మీద ఏకాభిప్రాయంతో కూడా వ్యక్తమైంది. ఆయనను బదిలీ చేస్తారా లేకపోతే విధుల నుంచి తప్పిస్తారా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న దాని మీద అయితే ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే దిశగా ఒక ప్రతిపాదన వస్తే అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన అందరు న్యాయమూర్తులు కూడా దాన్ని వ్యతిరేకించారట. ఎందుకంటే అక్కడ ఆయన 50 కోట్లు అక్రమంగా అలా ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా డబ్బులు దొరికితే అలాంటి జడ్జిని తీసుకొచ్చి మా కోర్టుకు బదిలీ చేస్తే మా మీద కూడా మచ్చబడుతుంది, మా మీద కూడా జనాలు వేరేలాగా మాట్లాడుకుంటారు. అలహాబాద్ హైకోర్టు ఏమైనా అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్ చేయడానికి ఏమైనా చెత్త పుట్టినా అని చెప్పేసి వాళ్ళందరం కూడా అభ్యర్థన తెలుపుతున్నారట. ఈ విచారణ ఇట్లా జరుగుతూ ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు అంతర్గత టీం దీని మీద విచారణ చేస్తూ ఉంది. ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే దాని మీద ఇదంతా జరుగుతూ ఉంటే మరోవైపు ఢిల్లీకి సంబంధించిన ఫైర్ సర్వీసెస్ డీజీ అసలు జడ్జి ఇంట్లో పైసలే దొరకలే అని చెప్పేసి, అంటే రామాయణం మొత్తంని రామునికి సీత ఏమైతే అడిగినట్టుగా మొత్తం విచారణ జరుగుతుంది. డబ్బులు దొరికినాయి, బదిలీ చేయాలి, కొలీజీ నిర్ణయం తీసుకుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, సిజిఐ ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో విచారణ సీరియస్గా జరుగుతుందని చెప్పేసి ఒకవైపు వస్తూ ఉంటే అసలు డబ్బులే దొరకలే అని చెప్పేసి ఆ ఫైర్ డీజీ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ప్రకటన మరోవైపు ఆసక్తిగా మారింది. మరి ఇందులో నిజమెంత అబద్ధమెంత తేలాలంటే మరి ఇంకొంత టైం పట్టే అవకాశం అయితే ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాబార్డు చీఫ్ని అయితే కలిసిండు.